టికెట్ ప్లీజ్. ఇక కాంగ్రెస్ లో లొల్లి ఇక స్టార్ట్ అయింది. కాంగ్రెస్ లో టికెట్ కోసం కొట్లాట షూరైంది. కొట్లాటలు ఇక ఇప్పటి నుండి గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ అడగటానికి ఎవరు కూడా అనేక ప్రాంతాల్లో రాలేదు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండటం గెలవటం ఖాయమని భావిస్తున్నటువంటి వారు వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గానికి 18 మంది ఎంపీ క్యాండిడేట్లుగా ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారట. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 18 మంది దరఖాస్తు. లోక్సభ కోసం కాంగ్రెస్ లో భారీ ఆశావాహులు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు తీవ్ర పోటీ. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సెగ్మెంట్లకు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతల్లో ఆశలు. ఇక ఆఫీసర్ల, వ్యాపారవేత్తలు, ప్రముఖులు సైతము అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము ఆశావాహులు బారులు తీరుతా ఉన్నారు. ఖమ్మము, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సంబంధించినటువంటి వారు ఎక్కువ మంది కోరుతా ఉన్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం హస్తం పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తుండటంతో 15 స్థానాలకు సంబంధించిన మొత్తము 306 అప్లికేషన్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఈ లెక్క ప్రకారం ఒక్కో సెగ్మెంట్ కు సగటున 18 మంది చొప్పున పోటీ పడుతున్నారట. అప్లికేషన్ కు చివరి రోజు కావడంతో శనివారం ఒక్కరోజే 166 దరఖాస్తులు వచ్చాయట. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది పోటీ పడతా ఉన్నారు. ఇక సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తే గెలిపిస్తాం, లేదంటే ఖమ్మం నుంచి నాకు అవకాశం ఇవ్వమన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి సత్యమణి నందిని హల్చల్ చేస్తా ఉంది. మదిరా నుంచి ఖమ్మం వరకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ భవన్ కు దరఖాస్తులు చేసుకోవడానికి భారీ కాన్వాయ్తో తరలి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ లో. మిగతావి 7వ పేజీలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్రమైనటువంటి పోటీ అయితే కనిపిస్తా ఉంది స్పష్టంగా. ఇక్కడైతే ఇక టికెట్ ఇవ్వాలంటూ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక వర్గాలకు ఎక్కువ దరఖాస్తులు రాగా హైదరాబాద్ సెగ్మెంట్ కు తక్కువ వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు లభించని నేతలతో పాటు టీపీసీసీలోని స్పోక్స్ పర్సన్స్, ఇతర నాయకులంతా దరఖాస్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారు, ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఈసారి ఎంపీ టికెట్ కోసం అప్లై చేయడం గమనార్హం. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి అని పార్టీ వర్గాలు అంటున్నాయట. పిఈసి నుంచి సిఈసికి వరకు వచ్చినటువంటి దరఖాస్తులను మొదట పిఈసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఫిల్టర్ చేయనున్నది. ఆ తర్వాత ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నది. దరఖాస్తుదారులు వివరాలు, పార్టీకి అందినటువంటి సేవలు, వారు చేసినటువంటి సేవలు, అదేవిధంగా గెలిచే అవకాశాలు స్క్రీనింగ్ కమిటీ వివిధ సర్వేల ఆధారంగా అధ్యయనం చేసి తర్వాత జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతుందట. అక్కడ అభ్యర్థులు ఎవరనేది ఫైనల్ చేసేందుకు వివిధ సమీకరణలు, సర్వేలు, పార్టీ మైలేజీ హైకమాండ్ పరిగణనలు తీసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అభ్యర్థులను ఎంపిక చేయనున్నది ఉత్కంఠత. ఇక సులువుగా గెలుస్తామనే సెగ్మెంట్ల నుంచే ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో అధికార పార్టీకి చెందినటువంటి వారే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. దీంతో ఆ లోక్సభ స్థానాల్లో టికెట్ వస్తే ఎంపీగా ఈజీగా విజయం పొందవచ్చనే నేపథ్యంతో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారట. రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీ పెద్దల మద్దతు కూడగట్టుకుని టికెట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సిఈసి ఎవరని ఫైనల్ చేస్తుందనేది ఉత్కంఠత అయితే ఉన్నదట. ప్రధానంగా దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ప్రముఖులు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారము ఖమ్మం నుంచి భారీగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదేవిధంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు, జట్టి కుసుమ కుమార్, వ్యాపారవేత్త వంకాయలపాటి వీరయ్య చౌదరి, కుమారుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్, వి హనుమంతరావు, రేణుకా చౌదరి. ఇక సికింద్రాబాద్ కు వచ్చినట్లయితే సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా అనిల్ యాదవ్, డాక్టర్ గడల శ్రీనివాసరావు, కోదండరెడ్డి. భువనగిరి చామల కిషన్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కుమ్మూరి ప్రతాప్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్. మల్కాజ్గిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్. గా మల్కాజ్గిరికి అయితే పోటీ తగ్గింది మరి కాంగ్రెస్ లో ఎందుకు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, చారగొండ వెంకటేష్, మంద జగన్నాథం. మళ్ళీ మంద జగన్నాథం కూడా గతంలో ఎంపీగా చేసినటువంటి అతను. మల్లు రవి కూడా మళ్ళీ గతంలో ఎంపీగా కూడా అక్కడ గెలుపొందడం జరిగింది. ఇక నిజామాబాద్కు వస్తే ఆకుల లలిత ఒకరే చేశారట. మహబూబాబాద్ నుంచి బట్టు రమేష్,
బానోతు విజయబాయి, బెల్లయ్య నాయక్, బలరాం నాయకులు మహబూబాబాద్ నుంచి చేశారు. ఆదిలాబాద్ రాథోడు ప్రకాష్, ఇక వరంగల్ నుంచి మోత్పల్లి నర్సింహులు, పిడమర్తి రవి ఇద్దరే చేసుకోవడం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ నుంచి రమ్యారావు గారు చేసుకున్నారు. రమ్యారావు తారక రామారావు మన కేటీఆర్ యొక్క కూతురు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, కుందూరు రఘువీరారెడ్డి ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక మెదక్ నుండి జగ్గారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, హైదరాబాద్ నుంచి ఎవరు చేయలేదు, జైరాబాద్ నుంచి సురేష్ షట్కార్ చేశారు, చేవెళ్ల నుంచి పారిజాతారెడ్డి, చల్ల నరసింహారెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి వంశీధర్ రెడ్డి కూడా పోటీ చేయడం జరిగింది. ఇక భువనగిరి నుంచి బాగానే పోటీ ఉంది. ఇక నల్గొండ నుంచి మాత్రము ఇద్దరు మాత్రమే, పటేల్ రమేష్ రెడ్డి, అదేవిధంగా కుందూరు జానారెడ్డి, వీరిద్దరికి కూడా జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డి ఉన్నారు. వీరిద్దరికి కూడా గతంలో అసెంబ్లీ టికెట్లు రాలేదు. సూర్యాపేట నుంచి ఒకరికి, మిర్యాలగూడ నుంచి మరొకరు ప్రయత్నం చేసిన వారికి ఎంపీ స్థానం ఇస్తామంటూ నాటి అధిష్టానం చెప్పడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా పటేల్ రమేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండగా జానారెడ్డి తనయుడు అనేటువంటి జానారెడ్డి తనయుని చూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇది పోటాపోటీగా దాదాపు ఎవరికొకరికి ఇద్దరు కూడా రవీంద్ర రెడ్డికి సన్నిహితులు, స్నేహితులు కావడంతో ఆయన ఇద్దరికి ఎవరినో ఒకరిని చెప్పే అవకాశాలు ఉన్నాయి. వెండిగా మాత్రము రఘువీరారెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు అయితే నల్గొండ సెగ్మెంట్ లో కనిపిస్తా ఉంది. ఇక ఖమ్మం మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ లో మాత్రము చిచ్చులేపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం సత్యమైనటువంటి నందిని తీవ్రంగా పోటీ పడతా ఉన్నారు. అక్కడ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవరు వచ్చినా వారు మాత్రం గెలిపిస్తాం, లేదంటే తనకే టికెట్ ఇవ్వాలని ఆమె గట్టిగా పట్టుబడతా ఉంది బట్టి నందిని. దీంతో అక్కడ వివాదాస్పదంగా అవుతుంది. సుదీర్ఘంగా అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఎంపీగా పట్టు చేసినటువంటిది. అదేవిధంగా సీనియర్ నేత, గతంలో ఎంపీగా పలుమార్లు పోటీ చేసి పలుమార్లు గెలుపొంది పలుమార్లు ఓటమి చెందినటువంటి రేణుకా చౌదరి సీనియర్ నేత అయినటువంటి ఆమె కూడా ప్రయత్నాలు చేస్తుండటంతో ఇప్పుడు ఖమ్మం సీట్ హాట్ సీట్ గా మారింది. అక్కడ హోరాహోరీగా పోటీ అయితే నడుస్తా ఉంది. ఇక నాగర్ కర్నూలులో కూడా అదే పరిస్థితి ఉంది. మాజీ ఎంపీలు అయినటువంటి ఇద్దరు కూడా పోటీ పడుతుండటంతో అక్కడ కూడా ఎవరికి ఇవ్వాలనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కాంగ్రెస్ పార్టీలో అయితే నెలకొంది.